హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఒక మంచి డిసర్ట్ చూపించబోతున్నాను. చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్, క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదేనండి. ఓరియో బిస్కెట్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ దీని లోపల ఉన్న క్రీమ్ ఫిల్లింగ్ మొత్తం కూడా సెపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్నిట్లో కూడా సెపరేట్ చేసేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కూడా 2 ప్యాకెట్స్లోవి సెపరేట్ చేసేసాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. మనం సెపరేట్ చేసిన బిస్కెట్స్ మొత్తం కూడా వీటిల్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్ పౌడర్ లాగా చేయాల్సిన అవసరం లేదనమాట. కొద్దిగా బరకగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని 50 గ్రామ్స్ కరిగిచ్చిన బటర్ని ఇందులో పోసుకోవాలి. ఇక్కడ బటర్ వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. ఈ బటర్ మొత్తము బిస్కెట్ పౌడర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బటర్ని మెల్ట్ చేసి పోసాం కాబట్టి ఇది త్వరగానే కలిసిపోతుంది. ఒకసారి చేత్తో కూడా బాగా రబ్ చేసి కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా కలవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఒక బటర్ పేపర్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బిస్కెట్ పౌడర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ పౌడర్లో ఒక 1/4 వంతు వరకు కింద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకో 1/4 వంతు మళ్ళీ పైన స్ప్రెడ్ చేయడం కోసం ఉంచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా వేసుకుంటూ ఈవెన్గా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ గ్లాస్ కానీ ఏమన్నా తీసుకొని ఈ విధంగా లైట్గా పైన ప్రెస్ చేస్తే మొత్తం కూడా ఈవెన్గా చక్కగా సెట్ అవుతుంది. మరి గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా పైన లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో కూడా లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. మొత్తం చుట్టూరా కూడా రౌండ్గా ఎడ్జెస్ అంతా కూడా నీట్గా సెట్ చేసుకుందాము. ఇలా సెట్ చేసుకున్న బౌల్ని మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకునే లోపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక బౌల్లో 250 ml విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఇందులోనే మనం ఇందాక సెపరేట్ చేసుకున్న క్రీమ్ని కూడా వేసుకొని బీటర్తో బీట్ చేసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూస్గా బీట్ చేసుకుంటే మనకి కొంచెం సేపటికి మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. మీరు కానీ ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే ఇందులో కొద్దిగా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలా బీట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇలా కంటిన్యూస్గా బీట్ చేసుకుంటే మనకి మంచి టెక్స్చర్ అయితే వస్తుంది. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ఇందాక సెట్ చేసుకున్న బౌల్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మొత్తం ఈవెన్గా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇందాక మనము ఒక 1/4 వంతు మిక్స్చర్ అయితే మిగిల్చాం కదా బిస్కెట్ పౌడరు, వాటిల్ని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని అయితే ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఒక 3 అవర్స్ తర్వాత బయటికి తీసుకోవాలి. అడుగున బటర్ పేపర్ వేయడం వల్ల ఇలా నీట్గా మనకి బయటకైతే వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూస్తున్నారు కదా, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఒక మంచి డిజర్ట్ అయితే చూసేసాము. ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకెందుకండి లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.